పొడుగుపాడు. నా పేరు కోవూరు శేషయ్య. కాటమిరెడ్డి కార్తిక్ రెడ్డి అనే వ్యక్తి నా గుడిలోకి నేను 15 సంవత్సరాల పైనైంది. షిరిడి లక్ష్మీ బాబా మందిరం నిర్మించి అందరూ భక్తులు వచ్చి పూజలు చేసుకుపోతా ఉండేవారు. ఈయన కూడా అదే విధంగా వచ్చి నీ గుడిని డెవలప్ చేస్తాను అని చెప్పి కొన్ని మాయ మాటలు మోసం చేశారు నన్ను. ఈ గుడిని డెవలప్ చేస్తానని చెప్పి నన్ను ఒకరోజు ఒక లేడీస్ అంబిక అనే అమ్మాయి చేత రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించాడు. మళ్ళీ ఈయనే తీసుకొచ్చాడు. ఈయనే తీసుకొచ్చినట్టు మళ్ళీ బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో పంపించాడు. వాళ్ళని అక్కడ పెట్టమన్నాడు. అక్కడి నుంచే నన్ను తీసుకొని బద్యాల నుంచి కోరిమావుళ్ళకి తీసుకుపోయి అక్కడ స్వాధార అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టించుకున్నాడు. నా గుడిని కూల్చేసాడు. నా విగ్రహాలు నైటే తీసేసాడు. 2 కోట్ల రూపాయల స్థలము, 2 కోట్ల రూపాయలు గుడిని కూల్చేశాడు. ఇది 6 కోట్ల దాకా చేస్తుంది. ఈ స్థలాల మీద కన్నేసి కబ్జా చేశాడు. నన్ను ఒక మోసం చేశాడు అతను. కాటమిరెడ్డి కార్తిక్ రెడ్డి. ఈ గుడిని డెవలప్ చేస్తానని చేరి నన్ను మోసం చేశాడు సార్. అది పొడుగుపాడు. పొడుగుపాడు. అక్కడ షిరిడి రైలు కట్ట అమ్మిడ బాబా గుడి అమ్మిడే ఆయన ఇల్లు కూడా. కార్తీక్ రెడ్డి కబ్జాలు చేస్తూ ఉంటాడు ఆయన. కనీసం 50 కేసులు ఉన్నాయి అతని మీద. 1 కాదు 2 కాదు, అన్ని కబ్జా చేసి అందరూ మోసాలు చేస్తూ ఉంటాడు. నా గుడి ఆదిత్య నగరంలో బాలసుబ్రహ్మణ్యం పార్కు పక్కన నా గుడిని నీ గుడి డెవలప్ చేస్తానని చేరి నన్ను అనేక విధాలుగా బాధలు పెట్టి మోసం చేశాడు నన్ను. నా గుడి మీద కూడా కేసులు వేసి అవి మంచి చేసినట్టు చేసి నన్ను లాస్ట్కి కిడ్నాప్ చేశాడు. ఈ కిడ్నాప్లో చదివితే అది స్వాధాన అగ్రిమెంట్ అని పెట్టనంటే నన్ను నెత్తురు కట్టేటట్టు కొట్టాడు. ఆ విధంగా కత్తులు కటార్లతో నన్ను దాడి చేసి సంతకాలు పెట్టించుకున్నాడు. నా పిల్లకాయలకు కానీ నాకు కానీ ఏం జరిగినా ఆయనదే బాధ్యత. నేను చంపేస్తా అంటున్నాడు. మాట వస్తే నాకు ఎక్కడ పట్టినా మనుషులు ఉన్నారు. చెన్నై కానీ ఎక్కడ నీ కొడుకులు ఉద్యోగాలు చేసేది కూడా తెలుసు అని చెప్తున్నాడు. ఏది జరిగినా ఆయనదే పూసి అని చెప్తున్నాను. నా గుడి నా విగ్రహాల వెంటనే రావాలా, నేను అక్కడ పూజలు చేసుకోవాలా. ఇది ఈ నెల్లూరు జిల్లాలో అందరికీ తెలుసు. నా గుడి ఉండేది కూడా 15 సంవత్సరాల పై నుంచి భక్తులు ఎక్కడెక్కడి నుంచో కూడా నా గుడిలోకి వచ్చి బాబా ఇక్కడ సత్యం ఉంది, ఈ గుడిలో కోరికలు తీరుతాయని ప్రతి ఒక్కరు నా గుడిలో ఆలయంలోకి వచ్చేవారు. అలాంటి గుడిని కూల్చేసిన వాడు నేను తీసుకుపోలేదయ్యా. ఇక్కడ తీసుకుని ఎస్పీ కాడికి తీసుకుపోతే ఆయన ఇక్కడ పంపించాడు. ఎక్కడికి మన బాలానగర్ పోలీస్ స్టేషన్ తీసుకుపోతే నేను ఎస్ఆర్హెచ్ అది ఇది అని అంటున్నాడే కానీ నీకు న్యాయం చేస్తాను అంటున్నాడు. మేము ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆయన చేయటం లే. అదేంటే ఆయన ఇష్ట ప్రకారం రాసి నీకు న్యాయం చేస్తాను అంటున్నాడు. నిన్న సాయంకాలం వచ్చి డాక్యుమెంట్ అది కేసు పెట్టింది ఇస్తానన్నాడే కానీ ఎఫ్ఐఆర్ కాపీ కూడా నిన్న కూడా ఇవ్వాల. సరే ఏదో ఒక కేసు ఆయన మీద ఎఫ్ఐఆర్ కడితే పోతులే అని చెప్పినట్టు కూడా మేము రాసాం. దానికి కూడా మాకు అనుకూలంగా న్యాయం జరగలేదు. ఇప్పుడు కూడా నా విగ్రహాలు నాకు రావాలా. ఇది నాకు 2 కోట్ల రూపాయల గుడిని కూల్చేసాడు. ఈ 2 కోట్ల రూపాయల నష్టపరిహారం కట్టించాలా.